దిశలో చూస్తే 6 నెలలు జైల్లో ఉన్న అయినా వదలరా పనిగట్టుకొని మరి నా పైన దుష్ప్రచారం రెచ్చగొడితే మరీ గట్టిగా స్పందిస్తా పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా ఇక టీజీఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెడుతున్న సీఎం కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రికి 20,000 కోట్లు అంటూ ఎమ్మెల్సీ కవిత 6 నెలలు జైల్లో ఉన్నా ఇంకా నన్ను కష్టపెడతారా నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి నేను పార్టీలో బలోపేతం కోసమే పనిచేస్తున్నాను ఈ టైంలో నాపై దుష్ప్రచారం సరికాదు నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశం అనంతరం చిట్చాట్ నిర్వహించారు 47 నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలను తాను చెబుతున్నానని రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుందన్నారు తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో గులాబీ పార్టీ స్పందిస్తుందనుకుంటున్నట్లు తెలిపారు 1,75,000 ఎకరాలు టీజీఐసీ భూములు తాకట్టంటూ వార్త కనిపిస్తుంది ఏదేమైనా ఎమ్మెల్సీ కవిత జైలుకి పోయి వచ్చిన తర్వాత చాలా మార్పు కనిపిస్తుంది జైలుకు పోయి వచ్చిన తర్వాత 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత ప్రజలు గుర్తుకొచ్చారు మహిళలు గుర్తుకొచ్చారు రైతులు గుర్తుకొచ్చారు బీసీలు గుర్తుకొచ్చారు సామాజిక తెలంగాణ గుర్తుకొచ్చింది అన్నీ గుర్తుకొచ్చినటువంటి కవితమ్మకు మరి బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యతను ఇస్తారా ఏమైనా మంచి కీలకమైన పోస్ట్ ఇస్తారా లేకపోతే మరి కవితక్క కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అనేటువంటి చర్చ జరుగుతున్నది సో కవితక్కను పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్లో మొన్న వరంగల్ సభలో ఫ్లెక్సీ లేదు ఆమె గురించి ప్రస్తావన లేదు ఇక యాక్టివ్గా ఆమెకు ఎటువంటి బీఆర్ఎస్ పార్టీలో రోల్ ఇవ్వట్లేదు అనిపించి డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఆమె ఖండిస్తూ ఇక నుంచైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి నా మీద ఏమైనా తప్పుడు ప్రచారం అయితే మా పార్టీ నాయకులు ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తారు తిప్పి కొడతారని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోవట్లేదు కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ మరి సీరియస్గా తీసుకోవట్లేదు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కూతురు పార్టీ అధ్యక్షుడి కూతురు వర్కింగ్ ప్రెసిడెంటు సిస్టరు అయినప్పటికీ కవితలు ఎవరు పట్టించుకోవట్లేదు బతిని ఆడుకుంటున్నది నా మీద విమర్శలు వచ్చినప్పుడు మీరు స్పందించారని కార్యకర్తలని అడుక్కుంటున్నది కవితక్క నాకు ప్రాధాన్యత ఇవ్వనని నాన్నని అడుక్కుంటున్నది నన్ను వర్కింగ్ ప్రెసిడెంటో ఇంకోటో చేయని చెప్పేసి మరి కవితక్క కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది మరి నిజంగానే కాలబేరానికి వచ్చిందా లేకపోతే కవితక్క సొంత దుకాణం ఏమైనా పెట్టి మళ్ళీ ప్రజల్లోకి పోయే అవకాశం ఉందా ఓవైపు హరీష్ రావు ఇంకోవైపు కేటీఆర్ ఇంకోవైపు కవిత సో వీళ్ళ విషయం ఎవరికి అర్థమవుతలేదు కాబట్టి చూద్దాం భవిష్యత్తు ఏమవుతుందో ఏం జరుగుతుందో బట్ పనిగట్టుకొని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కదా నన్ను ఎంత తగ్గించాలని చూస్తే నేను అంత ఎక్కువ రెచ్చిపోతానని చెప్తుంది అక్క ఎక్కడ కూడా తగ్గనని చెప్తుంది రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తుందంట కవితక్క చూద్దాం ఆ స్పందన ఎట్లుంటుందో కవితక్కది రైట్ నమస్తే తెలంగాణ చూస్తే అందులో కూడా యుద్ధం గురించే రాశారు సో మనం ఒక పోల్ అనుకున్నాం కదా పోల్ చూసే ప్రయత్నం చేద్దాం 2.5K ఓట్స్ పడ్డాయి అందరూ కూడా ఈటెల రాజేందర్ కామెంట్స్ సరైనవేనంటూ ఈటెలకు సపోర్ట్ చేస్తూ 64% మంది మరి ఇక్కడ ఓట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చూద్దాం ఈ వార్ ఎక్కడ దాకా పోతుంది ఈటెల వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య రోజుకు మరి వార్ ముదురుతూ ఉంది ఆగుతుందా ఇంకేమైనా కంటిన్యూ అవుతుందా అనేది సో ఇది మొత్తం మీద ఇవాళ మార్నింగ్ న్యూస్లో క్లియర్గా మనము భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణము కాల్పుల విరమణ ఒప్పందము ఇక 20 మంది బీజాపూర్ సరిహద్దులో మావోయిస్టుల మరణము అటు కవిత ఆవేదన ఇటు కాంగ్రెస్ ఈటెల రాజేందర్ మధ్య వార్ అన్ని అంశాల గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం రైట్ ఇలాంటి మరెన్నో అంశాల గురించి మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందాం ఇలా ఎవ్రీడే మార్నింగ్ 7 AM మరి మార్నింగ్ షోలో అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం ప్రజల పక్షాన్ని నిలబడే తొలి వెలుగు ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేస్తుంది ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురాని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం సమస్యను సాల్వ్ చేసే దిశగా ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ మరిన్ని వార్తతో మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకు కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి వెలుగు చేస్తున్నాం